హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు తెల్లగా మెరిసిపోయే కొబ్బరి లడ్డు చేసి చూపిస్తున్నానండి. మనం కొబ్బరి లడ్డు కాస్త బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఇది వైట్ కలర్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అందులోని కొబ్బరి తురుము వేస్తున్నానండి. కొబ్బరి పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ చెక్క అంతా తీసేయండి. ఇలాగ వైట్గా వస్తుంది. ఇలా మనకి వైట్ కలర్లా కావాలంటే ఇలా చేసుకోవాలి. నేను అందులో ఒక అరకప్పు వరకు మిల్క్ మైడ్ వేసాను. 2 నిమిషాలు వేయించేసాక మిల్క్ మైడ్ వేసేయండి. వేసేసి దీన్ని కాస్త మళ్ళీ 2 నిమిషాలు, బాగా ఎక్కువగా ఏమి దీన్ని కలపక్కర్లేదు. 2 నిమిషాలు కలిపేసి చివరిగా కాస్త ఇలాచీ పొడి వేసి తడి లేకుండా చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిచ్చుకొని చిన్న చిన్న ఉండలు చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మిల్క్ మైడ్ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వస్తుంది కదా, అది తీసుకుందాం. దాంట్లోని ఈ ఉండలు ముంచి ఇలాగ పైన అంతా కొబ్బరి అంతా అద్దుకోవాలి. మనకి తెల్లగా లడ్డూలు భలే వస్తాయండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. మనకి దేవుడికి నైవేద్యంగా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.